బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నీలి మేఘ శ్యామ. సో మేఘ ఇక్కడ ఉంది, శ్యామ్ ఇక్కడ ఉన్నాడు. నీలి ఎవరు? నీలి లేదు, ఆరెంజ్ ఉంది. వా, ఆరెంజ్ హలో ఉంది. బ్రో ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోతామా? కాదు, మూవీలో నా క్యారెక్టర్ కొన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ రియల్ లైఫ్ లో ఆపోజిట్ ఉంది. కొంపదీసి జోక్ వేస్తుంటాడు. అవును బ్రో, చూసాను ఆ టీజర్ లో కూడా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ అంటే ఎవరైనా తినేది అనుకుంటారు. మీరు ఏం చెప్పారు బ్రో? అలా నేను రియల్ లైఫ్ లో అని. రియల్ మీ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారా? తెలీదు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టు. సావాస దోషం ఇంత తెలుగు వస్తుంది కదా. సావాస దోషం అంట. ఓకే, అండ్ కమింగ్ టు ద టీజర్ వైజ్ అండ్ సాంగ్ వైజ్ కానీ చాలా పాజిటివ్ వైబ్స్ అనేది కూడా ఉంది. అండ్ మనాలిలో పరిచయమైన మేఘ ఏం చేసింది, ఏం చేయబోతుంది, చేసేసా ఆల్రెడీ కదా. మనాలిలో టీ తాగడానికి వచ్చిందా రాలేదా? అది టీ కాదు, నేను అదే అడుగుతా యాక్చువల్లీ. ఇది లెమన్ టీ అంటే ఇది చెప్తుంది, కకోవా ఏదో అంటది, ఒక కైండ్ ఆఫ్ అక్కడ ఉన్న లోకల్ డ్రింక్, కషాయం లాంటిది బేసికలీ. ఆ జోన్ లో చెప్తుంది. అలా చాలా చేసిందిలేండి. ఇవన్నీ మీకు థియేటర్ లో కనిపిస్తాను. నన్ను ఎలాగా ఆడుకుంది, నా జీవితాన్ని ఎంత సర్వనాశనం చేసింది అనేది. అదే నా క్లైమాక్స్ సినిమాలో, క్యారెక్టర్ లో. రియల్ లైఫ్ లో వెరీ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ, చిల్ ఫ్రెండ్స్. అంటే మా ఇద్దరికి ఉన్నంత మంచి ర్యాపో ఇంకెవరికి ఉండదేమో. అదే లియో ఇద్దరు యాక్చువల్లీ బేసికలీ లియోస్. సో వేవ్ లెంగ్త్ చాలా బాగా మ్యాచ్ అవుతుంది మాకు. నివేద గారు వింటున్నారా? నోట్ డౌన్. ఇది అది అయిపోయింది అండి ప్రమోషన్. ఇప్పుడు ఇది కదా ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సినిమా చేయడానికి ఏదైనా అది నెక్స్ట్ ప్రమోషన్ లో నెక్స్ట్ వేరే ఫ్రెండ్ చెప్తారు. ఇప్పుడు నేను అంత కమర్షియల్ గా కనిపిస్తున్నానా? నేను ఏదైనా మనసులో ఉంటేనే కదా మాట్లాడతాను. ఈ ప్రమోషన్ కి ఇది మనసులో ఉంది. మనసులో ఈ ప్రమోషన్ సరే బ్రో, ఏంటంటే ఈ సినిమా వరకు, ఈ ప్రమోషన్ వరకు క్రెడిట్ పాయల్ కి ఇచ్చేసి. అలా కాదు బ్రో, నేను నిజంగా చెప్తున్నాను. నిజంగా ప్రమోషన్ కి కాదు, అంత సింక్ ఉంది అని చెప్పాను. షూట్ లేనప్పుడు ఐ కీప్ మెసేజింగ్ పాయల్ మంది మనాలి టైప్ లో ఇది ఉంది, పాయల్ ఈ ఫోటో ఎవరు పంపారు అలా. ఏంటంటే ఇట్ వాస్ అనే డిఫరెంట్ స్టోరీ. ఏంటంటే ఒక ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని సో పరిచయం అవ్వడం, అది కూడా గైడ్ గా పరిచయం అయిన తర్వాత సో ఆ లవ్ ఉందో లేదో తెలియదు మాకు, ఇంకా సస్పెన్స్ పెట్టారు. ఓకే, ఎంతకు లవ్ ఉందో లేదో నాకు తెలియదు యాక్చువల్లీ. లవ్ వాళ్ళ మధ్యలో ఉందా, అట్మాస్ఫియర్ లో ఉందా, వాళ్ళిద్దరి మధ్యలో రాబోతుందా, వచ్చిందా, ఎండింగ్ లో కథ సుఖాంతమైందా, ఇంకా సాగుతుందా? దట్స్ ద kind of like the climate of the film. So what's the main point to accept Neeli Megha Shyama? It's a అంటే ఈ స్పేస్ లో సినిమాలు తక్కువ. ఇట్స్ అ వెరీ ఈజీ బ్రీజీ హ్యాపీ రామ్ కామ్. అంటే సరదాగా లైక్ మన ఇప్పుడు మనం షూటింగ్ చేసి వెళ్తాం, చాలా ఎంటైర్ డే ఆఫ్ వర్క్, మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసి వెళ్తే ఏదైనా పెట్టుకొని చూద్దామంటే అప్పుడు కొన్నిసార్లు అంత సీరియస్ సినిమాలు చూడబుద్లేదు. సమ్ టైమ్స్ యూ వాంట్ వాచ్ లైక్ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కావచ్చు, అడ్వెంచర్ డ్రామా అవ్వచ్చు, ఏదైనా చూడడం. సరదాగా ఒకసారి లైక్ ఈజీ బ్రీజీ రామ్ కామ్స్ ఉంటాయి కదా, లైక్ ఫీల్ గుడ్ ఫిల్మ్స్. ఇంకా చెప్పాలంటే వెరీ రిలేటబుల్ క్యారెక్టర్స్ తో అలాంటి ఒక స్పేస్ లో చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి. సో వై నాట్, దిస్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ మీ అండ్ ఐ గెట్ టు ప్లే అ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్. అండ్ ఈ నేను ఇప్పుడు దాకా చేసిన వాటిలో ప్రాబబ్లీ కొంచెం హై టెంపోలో ఉండే క్యారెక్టర్ ఇదేనేమో. రియల్లీ? అంటే యాక్టివ్ జోన్ లో ఇప్పుడు దాకా చాలా సటిల్ గా ఉంటాయి. పిట్టగోడ కావచ్చు, 35 లో కూడా వెరీ మెచ్యూర్ క్యారెక్టర్. సో ఇందులో ఒక వెరీ అల్లర్ చిల్లర్ క్యారెక్టర్, వెరీ పైత్యం ఉన్న క్యారెక్టర్ బేసికలీ. ఐ థింక్ చల్తేలో కూడా కొంచెం ఉన్నట్టు అనిపించింది. బట్ దాన్ని బీట్స్ కన్నా ఇది కొంచెం రియలిస్టిక్ టింజ్ లో ఉంటూ యూ స్టిల్ హ్యావ్ దట్ రిలేటబుల్ ఎనర్జీ మీటర్. చల్తేలో కొంచెం సినిమాటిక్ టచ్ ఉంటది. అంటే లైక్ మనకు పాత సినిమాల్లో కనిపించేది ఒక 90s ఫిల్మ్ లో ట్రీట్మెంట్ లాగా ఉంటది హీరో క్యారెక్టర్. ఇది కొంచెం సెట్ ఇన్ టుడేస్ టైమ్స్ లో అనిపిస్తుంది. ఇంతకు మీ చల్తే జర్నీ అనేది కూడా కొంచెం ఏంటంటే, అంటే కమింగ్ టు ద మూవీ రిజల్ట్ వైజ్ యాక్సిడెంట్ అయినట్టుంది. నెగటివ్ థింగ్స్.
యాక్సిడెంట్ ఇన్ సెన్స్ అంటే అంత Okay. ఆశించరాలేదు అని. అంత ఆశించి రాలేదండి. Yeah. ఐ మీన్ నేను అదే సర్ప్రైజింగ్ ఏంటంటే ఐ డింట్ నో దట్ ఐ వాస్ గోయింగ్ టు బికమ్ అన్ యాక్టర్ యాజ్ ఐ వాస్ గ్రోయింగ్ అప్. నేను యాక్టింగ్ లోకి రాబోతున్నాను అన్న విషయం నాకే న్యూస్ బేసికలీ. అండ్ ఇట్ హ్యాపెండ్ బికాస్ సంబడీ ఫెల్ట్ లైక్ యూ ఆర్ మెంట్ ఫర్ దిస్ అని వాళ్ళు ఐడెంటిఫై. రామ్మోహన్ గారు అష్టాచమ్మ ప్రొడ్యూసర్, Yeah. ఆయన చూసి అనుదీప్ కేవి. సో అలా వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు నన్ను, నేను డిసైడ్ అవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత ఐ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ బికాస్ ఆటోమేటిక్లీ నీకు ఐ హ్యాడ్ ద రూట్స్ అండ్ చిన్నప్పటి నుంచే వాజ్ ఇన్ టు దిస్ డాన్స్ కానీ స్టేజ్ మీద స్కిట్లు కానీ ఇవన్నీ కొంచెం ఎంతో కొంత టచ్ ఉండడం వల్ల, అండ్ కమింగ్ ఫ్రమ్ మా ఇంట్లో కూడా ఆర్ట్ అండ్ సినిమా, ఐ మీన్ ఆర్ట్ అండ్ రైటింగ్ ఇవన్నీ ఎక్కువ. మా గ్రాండ్ ఫాదర్ రాజకుమార్ విశ్వనాథ్ శాస్త్రి గారు, ఆయన రాసేవి కథలు కానీ ఇవి కానీ ఎంతో కొంత మా ఇంట్లో వి హ్యాడ్ దీస్ డిస్కషన్స్. అండ్ మై డాడ్ ఇస్ వెరీ గుడ్ విత్ మ్యూజిక్, హీ సింగ్స్ వెల్ అండ్ హీ హాస్ అ గ్రేట్ టేస్ట్ ఇన్ మ్యూజిక్. సో సినిమా అండ్ ఆర్ట్ వాజ్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. బట్ ఐ నెవర్ థాట్, బికాస్ నేను ఒక 2 months లో యుఎస్ వెళ్ళిపోవాల్సిందే. అనుకోకుండా మన సినిమాలో కూడా ఒక డెస్టినీ అని ఒక పాయింట్ ఉంటది. అందులో ఒక చోట అంటాడు, అసలు ఈ టైంలో ఈ అవర్ లో అసలు నువ్వు నేను కలవడానికి ఎన్ని ఆడ్స్ ఉంటాయి అనేది ఒక డైలాగ్ ఉంటుంది మన మూవీలో. యాక్చువల్లీ ఇప్పుడు వాట్ ఆర్ ది ఆడ్స్ అనేది చూసుకుంటే, అలా నా లైఫ్ లో సమ్ ఆడ్స్ ఆర్ లైక్ వెరీ డిఫరెంట్ ఆడ్స్. లైక్ చిన్నప్పుడు పెద్ద పెద్ద మెగాస్టార్ గారి ఫ్యాన్ ని తెలియకుండా మెగాస్టార్ గారిని కలవడం అయింది. ఇవన్నీ ఆల్ చేసినప్పుడు కొంచెంసారి నేను బెంచ్ చేసుకుని ఓకే ఐ డోంట్ వాంట్ టు జింక్స్ ఇట్ అని చెప్పేసి ఒకసారి అలా సైలెంట్ అయిపోతుంటా. ఆఫ్టర్ కోవిడ్ మీ సినిమా జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో బిఫోర్ దట్ యువర్ ఎ మోడల్. మోడలింగ్ నుంచి మూవీ సైడ్ ఒక జర్నీ. మోడలింగ్ అంటే అది వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను, బికాజ్ వెన్ ఇట్ కేమ్ టు మీ నేను ఇంకా అంత ప్లాన్ చేయలేదు, అంత క్లారిటీ లేదు ఇదే చేయాలి అని. యాక్సిడెంటల్ అని కాదు, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, బట్ అప్పుడు అవుతుంది అని తెలీదు. సో క్లాస్ నుంచి పిలిచి ద ఫస్ట్ యాడ్ ఐ డెడ్ వాస్ ఫ్రమ్ ద కాలేజ్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్, అప్పుడు 11th 12th లో. సో అలా అయింది. అండ్ దెన్ కోవిడ్, జస్ట్ బిఫోర్ కోవిడ్ ఐ ఫినిష్ మై డిప్లొమా ఇన్ యాక్టింగ్ ముంబైలో. కోవిడ్ ఆ లాక్డౌన్ జస్ట్ ఒక 1 week ముందు ఇంటికి వచ్చాను. సో ఐ జస్ట్ గాట్ సేవ్ దర్. కోవిడ్ అయిన తర్వాత సౌత్ లోనే ఎక్కువ అయింది. ఇక్కడ కూడా యాడ్స్ చేస్తూ ఉంటా, బట్ దెన్ హైదరాబాద్ లో ద పుల్ వాజ్ స్ట్రాంగర్. సో ఇక్కడ నా వర్క్ బేస్ ఇక్కడ అయిపోయింది. ఓకే, తెలుగు వాడి సత్తా చూపించాలనుకుంటుంది. బిఫోర్ మూవీ సో ప్రసన్న వచనం, సో ఆ మూవీ కూడా మంచి సక్సెస్ అనేది అయింది. సో మీ ఇద్దరికి ఇయర్ అనేది కూడా సూపర్ గా ఉన్నట్టుంది. ఇద్దరు లియో లక్ చార్ట్ అన్ని సేమ్ గానే ఉంటుంది. అంటే ఇయర్ వాస్ అంతే. ఇది ఎలా ఉండబోతుంది మేఘా క్యారెక్టర్? మేఘా క్యారెక్టర్ చాలా సటిల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎలా కూర్చున్నారా అలాగనా? కాదు, ఆపోజిట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ కి చాలా ఆపోజిట్ గా ఉంటుంది. జస్ట్ అదే హి సెడ్ ఇట్. Not so expressive, little in a confused zone, but still she knows what she wants, can't express it out. She will be in a particular stage at her life, he will be at a particular stage in his life. So meet అయ్యేటప్పుడు అదే కాన్ఫ్లిక్ట్ గానే ఉంటుంది, అక్కడ రిలేటబిలిటీ కూడా వస్తుంది. సో అక్కడ నుంచి ఎలా ఇట్ విల్ పాస్ ఆన్ ఇస్. ఓకే, సో మీకేంటి ఈ మూవీలో మెయిన్ గా అంటే ఒప్పుకోవడానికి వాట్స్ ద ట్రిగర్ పాయింట్ అనిపించింది? I felt it is easy because అన్ని కాంప్లికేటెడ్ గా ఉండాలని ఏం లేదు. సింపుల్ గా ఉంటే కూడా యూ కెన్ ఎంజాయ్ ఇట్ అ లాట్. అండ్ వెన్ కార్తిక్ ఫస్ట్ కేమ్ అండ్ మెట్ మీ, ప్రొడ్యూసర్ వచ్చి చెప్పేటప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్ లో నాకు మొత్తం స్క్రిప్ట్ తెలీదు. ఒక 5 minutes లో షార్ట్ గా ద మూవీ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ అంతే చెప్పారు. బట్ ఇట్ వాజ్ ఆల్రెడీ అన్ ఇమీడియట్ yes because how they were prepared on it. కార్తిక్ ని కలిస్తే అసలు నో చెప్పబుద్దేదు. వెరీ స్వీట్ గా అతనితో ఇంకా అంటే వైబ్ ఉంటది కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు you meet the person, you know it's going to be fine. The journey will be nice. This Karthik is one of the best I mean ఇంకా చాలా ఇంకా బిగినింగ్ స్టేజెస్ తక్కువ ప్రాజెక్ట్స్ చేశాను, బట్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐవ్ బీన్ విత్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ ప్రాజెక్ట్. హిస్ ట్రీటెడ్ మీ రియలీ రియలీ వెల్. అది కాకుండా లైక్ హీ సెడ్ ఒక్కొక్కసారి ఎస్ వస్తుంది, నోస్ ఆర్ వెరీ లిటిల్ బట్ ఎస్ క్యాన్ బి అ లాట్. సో యాక్చువల్లీ ఎస్ చెప్పేటప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నాకు అంత స్క్రిప్ట్ పైన అంత తెలీదు. అండ్ ఆల్సో స్క్రిప్ట్ ఇవాల్వ్డ్ అ లాట్ యాజ్ వి షార్ట్ ఫర్ ఇట్. అదే సినిమా కొంచెం డిఫరెంట్ గా చేసాం యాక్చువల్లీ. యూజువల్ గా ఎవరైనా కానీ ఒక డైరెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు, కాకపోతే మీరిద్దరు
ప్రొడ్యూసర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా కాదు, డైరెక్టర్ టాపిక్ ఎత్తుంటే మేము డైరెక్టర్ గురించి మాట్లాడేవాళ్ళం. బట్ ఏంటంటే ఎవరైనా కానీ ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ అండ్ రియాక్షన్ ఒకటి. అది చెప్పండి బ్రో. డైరెక్టర్ ని నేను Try చేసావా? సెట్ కి వెళ్ళినప్పుడు when we started working, but ఈ ప్రాజెక్ట్ కి yes చెప్పడానికి కార్తిక్ is the reason. He is the one who came and met me first. సో మరైతే దీని గురించి ఖచ్చితంగా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి డిస్కషన్ పెట్టుకుందాం, Yeah. రవి గారితో డిస్కషన్ పెట్టుకుందాం. ఓకే. మీకంటే కార్తిక్ గారితోనే ఎక్కువ ర్యాప్ ఉందంట అని చెప్పేసి. కార్తిక్ కూడా రవి కూడా అదే అంటాడు, వీళ్ళకి నాకన్నా కార్తిక్ తోనే ఎక్కువ ర్యాప్ ఉందంటాడు. అండ్ హీఈస్ ఓకే విత్ ఇట్. ఓకే, ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ని డీల్ చేయాలంటే ద సెన్సిటివ్ థింగ్ అనేది ఉండాలి. ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా గానీ అరే ఏంటిది డ్రామా లా ఉంది అని చెప్పేసి అని అంటారు. బట్ కమింగ్ టు ద డైరెక్టర్ రవి వర్మ, సో ఎలా డీల్ చేశారు? సెన్సిబుల్ గా డీల్ చేశారు. అంటే అదే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. వెన్ యూ వాచ్ యుల్ అండర్స్టాండ్. అవి అలా ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం లా కాకుండా దే ఆర్ వెరీ సబ్డ్యూ గా, వెరీ ఇంటిగ్రల్ గా ఉంటాయి అవి. దోస్ థింగ్స్, ఆమె క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు కదా, అవి ఆన్ ద ఫేస్ చెప్పడం, సింపుల్ గా ఒక వాయిస్ ఓవర్ నెరేషన్ ఇచ్చి చెప్పేయచ్చు, ఈ క్యారెక్టర్ ఇది, ఈ క్యారెక్టర్ అది. బట్ హీఈస్ రెస్పెక్టింగ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఆడియన్స్ చేసి కొన్ని అలా చాలా సటిల్ గా పెట్టేశాడు. దోస్ యుల్ బి ఫర్ యువర్ ఆఫ్టర్ థాట్. ఈవెన్ ద క్లైమాక్స్ స్లైట్లీ నాట్ ద స్టీరియోటిపికల్ క్లైమాక్స్ లాగా ఉండదు, బ్యాంగ్ అని చెప్పేసి ఏమీ ఉండదు. ఎవ్రీథింగ్ గోస్ లైక్ అంటే ఆ కమర్షియల్ మీటర్ ని టచ్ చేస్తూ, అంటే మీకు కమర్షియల్ రామ్ కామ్స్ వస్తుంటాయి కదా, ఐ ఫీల్ దిస్ విల్ స్టాండ్ ఇన్ ద గుడ్ మీటర్ వేర్ కమర్షియల్ రామ్ కామ్ నాట్ గాన్ ఓవర్ ద టాప్, లాజిక్ గీజిక్ అన్ని జంప్ అయిపోయి అట్లా కాకుండా సింపుల్ గా వెళ్తూ ఎట్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అంటే ఆ సినిమాటిక్ టచ్ ఆఫ్ కామెడీ కావచ్చు, ఇదంతా ఉంటది. బికాస్ బర్నీ గారు కానీ లేదంటే మనకి హర్షవర్ధన్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు యూ హ్యావ్ దట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్. మెయిన్ గా అయితే బర్నీ గారితో ఎలా ఉంది? ఆయనతో అంటే అసలు ఆయనతో అదే జస్ట్ ఆయన స్టార్ట్ చేస్తారు, మనం విత్ సీనియర్ యాక్టర్స్ ఇట్స్ ఆల్వేస్ దట్, అండ్ ఐ రెస్పెక్ట్ దేర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళు ఎత్తుకుంటారు, మనం వి జాయిన్ ద స్ట్రీమ్ అండ్ జస్ట్ బి హ్యాపీ విత్ whatever comes out of it. కార్తిక్ గారు పాయల్ గారిని సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఎక్కువగా దేశాలు కానీ అన్ని బాగా తిరుగుతూ ఉంటుంది కదా. ఇది చెప్పారా కార్తిక్? చెప్పారా అనుకుంటున్నా. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ఐ హావ్ టు ఆస్క్ కార్తిక్. ఎందుకంటే అవును, టూర్ గైడ్ అనేది వెంటనే చెప్పేస్తుంది మనాలిలో షూట్ అనగానే అని. హీ కాట్ హిస్ యువర్ వీక్ పాయింట్. ట్రావెల్ కి అయితే షీ ఆల్వేస్ సే yes అని. అంటే ఇందుకోసం మిమ్మల్ని సెలెక్ట్ షూటింగ్ హైదరాబాద్ లో కాదు. ఓకే, yes. ఇది ఒక్క ప్లేస్ అయిపోతుంది నా లిస్ట్ లో అని. ఇంతకు మీ చెక్ లిస్ట్ లో 2024 లో ఎన్ని దేశాలు అయిపోయాయి? 6 I guess. ఇంకా ఎక్కువే ఉంటుంది. కజకిస్తాన్ కూడా యాడ్ చేయండి. I'm only telling the ones I posted on Instagram. ఇంకా పోస్ట్ చేయలేదు చాలా, బట్ ఉంది. Hopefully it should multiply to 2025. 10x. You are a Leo. You don't like traveling? I don't get the time and the luxury like you. So I'm like, you know, మేము ఇట్లా రాళ్ళు కొట్టే వాళ్ళలాగా పని చేసుకుంటూ అలా. అంటే మేము వెళ్ళాలంటే ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే ఏదో విజయవాడ, తిరుపతి అలా వెళ్తాము. కాకపోతే మీరైతే కజకిస్తాను, దుబాయ్ అని వెళ్ళేస్తాం. అది మేమేముంది, ఎవరో మొన్న ఏదో అవార్డు ఇస్తారని చెప్పి వాళ్ళు స్పాన్సర్ చేస్తే గోవా వెళ్ళొచ్చాం. అలా ఏం లేదు, నేను కూడా ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటా. బట్ ఇప్పుడు హైదరాబాద్ నాకు ఇట్స్ బికమ్ మై ఫస్ట్ హోమ్. బట్ ఎవ్రీ 2 weeks ఐ మీన్ మై మ్యాంగ్లూర్ ఎస్టేట్ కి వెళ్తా. ఎలాగో అది కుదురుతుంది. ట్రావెలర్ ఏదో అంటారు కదా, వాట్స్ ద వర్డ్ ఫర్ ఇట్, రైట్? ట్రావెలర్. బి ఏ ట్రావెలర్, నాట్ ఎ టూరిస్ట్. అందుకే మీకు ఆ గైడ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. యు సీ హర్. నేను చెప్తున్నా, మూవీలో ఒక సీన్ ఉంటది, షీ ఇస్ జస్ట్ వాకింగ్ అండ్ ఐ యామ్ ట్రైయింగ్ టు క్యాచ్ అప్. మీరు ఎయిర్పోర్ట్ లో ఏమైనా చూడండి, లిటరల్లీ అదే సిచ్యువేషన్. పాయలేది బాబాయ్ అని ఇలాగ నేను కార్తిక్ వైపు తిరిగేసరికి అక్కడ ఎక్కడో ఉంటది. యు గైస్ స్టిల్ నాట్ కమింగ్, ఐ మీన్ గేట్ నెంబర్ 12 ఉంటది. నో, అదైతే ఇన్బిల్ట్ ఉంది. సో అది సెట్ అయిపోయింది. కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ క్యారెక్టర్ చేసుకుంటే షీ ఇస్ ఆల్రెడీ దేర్.